Myself Australia, I am acting as a doctor. My name is M. Geetanjali, I am acting as a nurse. My name is Harka, I am acting as a mother of our Sunny. My name is Jayanjali, I am acting as a Venkata's family relative. Myself M. Jayashree, I am acting as a daughter. My name is Veeraswamy, I am acting as a father. My name is Anand, I am acting as a son. My name is Hemastri, acting as a friend. My name is Jisani, acting as a friend. My name is Sam, acting as a friend. నేటి సమాజంలో యువత ఖైనీ, గుట్కా, తంబాకు, సిగరెట్ల వంటి విషపూరిత పదార్థాలను అలవాటు చేసుకొని వారి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారికి వారి కుటుంబానికి తీరని బాధను మిగిలిస్తున్నారు. అటువంటి సన్నివేశమే మేము ఈ నాటకం ద్వారా తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా కానీ నువ్వు ఎలా చదువుతున్నావు అమ్మా? బాగానే చదువుకుంటున్నా కానీ ముందు హాస్పిటల్కి వెళ్ళావా? ఇవరికి నీ ఆరోగ్యం అంతంత మాత్రానే కదా. ఆరోగ్యానికి ఏమైందమ్మా? నువ్వు బాగా చదువుకో. అలా అన్నావేంటి నాన్న? నాకు నువ్వు అన్నయ్య తప్ప ఇంకెవరు నాకు చెప్పు. సరే అమ్మా, జాగ్రత్త. సరే నాన్న. సరే అమ్మా, జాగ్రత్త. బాయ్. ఇట్లా నేను వస్తున్నాను. అది కాదు, సాధ్యమైనంత హాస్పిటల్ పోదాంరా. ఈ పోరాటంతో ఎప్పుడు చూసినట్టుగా ఆడతలేదు. ఇక్కడ ఈ కథ నెట్టాలండి శుద్ధ చిన్న పోరాటం లెక్కనే ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడ నచ్చింది సూత ఒక్కరు మన దగ్గర నెట్టలేదు. గిట్టుగాడు ఉన్నట్టు ఉన్నాడు కదా, మంచిగా చదువుకునే పోరాడు ఈ పోరాడు కలిసి గిట్ల చేస్తాడు. వెంకన్నయ్య ఎప్పుడు కూర్చట అరే ఏంటిరా? అరే ఇప్పుడే సిగరెట్ తాగొద్దు, మళ్ళీ తంబాకు ఎందుకు వేసుకుంటావు? నీకేం కాదా? మీకు తెలుసా సన్నిగాడు అంటే తంబాకు అంటే సన్నిగాడు నచ్చి నీళ్ళు పాడి పెట్టు. ఏదో నాలేదో వచ్చి కదా. ఏమైనా సన్ని ఏమైనా అంటే నీ ఏదో లేదో నీ ముస్తి మొగపోవడానికి తలపాటు వల్లగా నీ అయ్యే పోయి పొగలు కలిసి నువ్వు చెప్పారు. నీ అయ్యా అన్ని ఎంత చెప్తా మీరు పాము గుట్ట అన్ని పరాకులు నీకు పోయి పొందలు కలిసి నువ్వేమో గిట్ల జరే నువ్వే తింటావా? పోయేటోడు పోక మళ్ళా పోయేటోడు పోక నీకు పోయి సరిగ్గా దుకాణంలో పోయి అవి చేపోరా ఇవి చేపోరా అని నీకు అలవాటు చేసిండు. జర నువ్వే తింటావా గిట్లా చస్తావా? నీ ఏదోనా ఏదవా పోతావు రే, నాశనం అయిపోతావు.
ప్రపంచంలో నీ అంత నికృష్టుడు ఇంకోటి ఉంటాడు రా. వెంకన్నా అవ్వా ఓ వెంకన్నా చెప్పవా విన్నావా బిడ్డ కూర్చున్నాడు కూర్చుంటా కానీ ఏం లేదు కొడుక నీకు ఒక విషయం చెప్దామని వచ్చిన నీకు కొడుకు గురించి పెద్దవా కొడుకు ఎన్ని రోజుల నుండో చెప్దాం అనుకుంటాను కానీ మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటామని ఆగుతాను బిడ్డ నేనేమనుకుని పెద్దవా చెప్పు ఈ సారి తిన్నావా బిడ్డ ఎప్పుడన్నా ముక్కై రంగల్ని మానే రంగునా కాసమైతే నాకేం చెప్తాను పెద్దవా ఏం లేదు కొడుక నీ కొడుకు నాకు ఎందుకో చేయి తక్కువతారేమో అనిపిస్తుంది నాకు ఆ కొడుకు ఎందుకు పెద్దవా కొడుకు రోజు ఇంటికన్నా ఉండబట్టే అక్కడ నలుగురు పోరాలు మోరీన కలిసి సిగరెట్లు పాన్లు గుడ్కలు అన్ని నవ్వుకుంటూ ఉంచుతాడు నేను పోతాంటే చూసిన నీ కొడుకు కూడా అలా పాడేగా పెద్దవా నా కొడుకు నా కొడుకు అసలు ఏం అలవాట్లేదు నువ్వు ఇంకో ఈ ముచ్చట వెళ్తాడు అన్నావు అనుకో నీకు కన్నే చక్కగా కనవాడు నా కొడుకుని చూసినాను వేరే చూసి నా కొడుకు అనుకున్నావు కావచ్చు నిజమేరా ఈ ముచ్చట నువ్వు ఇంకోసారి ఎవరు అన్నావు అనుకో మంచిగా ఉంటే చెప్తాను అప్పుడే గిరికలు ఫస్ట్ ఇంత కోపానికి వచ్చి మీరు ఉన్నమాట చెప్తే రేపటి రోజున నీకు చెప్తాను కొడుక చెప్పినా అనుకో బిడ్డ ఏమైంది నాన్న డబ్బులు గంటన్నా ఏం లేదు నాన్న పోయి ఇక్కడ నుంచి ఫస్ట్ గంటలను దగ్గర అంటాను సరే పండుకోవాలంటే పోతే హాస్పిటల్ వాళ్ళు బిడ్డ సరే పండుకోవాలి హాస్పిటల్ చేసుకోవాలి నమస్తే మేడం నాకు కొనుక్కున్నాయి సార్ బాగా తగ్గుతాను నైట్ అన్నం లేదు నిద్ర కూడా బాబు నేను చూస్తే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నీకు సిగరెట్ లాంటివి ఏమైనా అలవాటు ఉన్నాయా? నీ మంచి కోసమే అడుగుతున్నాను బాబు, చెప్పు. మేడం మా నాన్నకు చెప్పకండి. నేను మా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు సిగరెట్ తంబాకు లాంటివి కొంచెం అలవాటు ఉన్నాయి. మా నాన్న తెలియకుండా నేను తాగేవాడిని. అయ్యో ఎంత పని చేసావు బాబు, మీ నాన్న చూస్తే అలా ఉన్నారు. సరే ఇప్పటికైనా తెలుసుకున్నావు, అది చాలా ప్రమాదకరం బాబు, అలాంటి అలవాటు చేసుకోకూడదు. సరే ఇప్పటికైనా టెస్ట్ చేస్తాం. గర్ల్స్ వెంకన్న తీసుకురండి. సరే రండి తెలుసుకున్నారు. వెంకన్న మీ కొడుకుకి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాంటివి కొన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సరే డాక్టర్ ఖర్చులు ఎంత అయింది డాక్టర్? టెస్ట్లకి సుమారు 10,000 దాకా కావచ్చు వెంకన్న. 10,000 డాక్టర్ నాకు ఖర్చులు లేవు డాక్టర్, దండం మీద డాక్టర్ మీరు ఏడు చిన్నప్పుడు బాబా నాకు ప్లీజ్ డాక్టర్. అలా కాదు వెంకన్న, మేము మా ప్రయత్నం మేము చేస్తాము. టెస్ట్ అయితే ఏమివ్వండి, ఏమేమి అనేది బయటపడుతుంది. సరే డాక్టర్ ఏ విధంగా టెస్ట్ చేస్తా డాక్టర్? టెస్ట్ చేయించండి. మేడం రిపోర్ట్స్ వచ్చాయి. ఒకసారి వెంకన్న తీసుకురండి. మేడం మీ అబ్బాయి టెస్ట్లను ఇప్పుడే పరీక్షించాలి. చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అతని కిడ్నీ, లివర్, హార్ట్ అన్నీ చాలా ఖరాబ్ అయినాయి. ఇంకా గొంతులో కూడా చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది వెంకన్న. తొందరగా ఆపరేషన్ చేస్తే బతికే ఛాన్స్ ఉంటుంది వెంకన్న, మీ మంచి కోసమే చెప్తున్నాను. డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఎంత కావాలి? బాబు నువ్వు కోసం బయట ఎందుకు డాక్టర్ మా కొడుకునైతే డాక్టర్ బయట పంపిస్తారు? నీకు తెలియకుండా చాలా జరుగుతుంది వెంకన్న. మీ కొడుకుకి సిగరెట్లు, గుట్కా లాంటివి అలవాటు ఉన్నాయి. అతని బాడీ పార్ట్స్ అన్ని చాలా ఖరాబ్ అయిపోయినాయి వెంకన్న, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. నా కొడుకు అలాంటి వాడు కాదు డాక్టర్, నా కొడుకు ఏ చేయాలి అలవాటు లేవు డాక్టర్. నువ్వు పొరపాటు పడుతున్నావు వెంకన్న, అతనికి చాలా అలవాట్లు ఉన్నాయి. ఇక డాక్టర్ దండం పెడతా డాక్టర్, నా కొడుకు నువ్వే కాపాడు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ దండం పెడతా డాక్టర్. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది వెంకన్న. ఆపరేషన్ కి సుమారు 5 లక్షల దాకా ఖర్చు అవుతాయి. అయ్యో 5 లక్షలు డాక్టర్, నాకు రూపాయలు లేవు డాక్టర్. బాధపడకండి వెంకన్న, డాక్టర్ ముందుగా కొంచెం అడ్వాన్స్ కడితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం వెంకన్న. సరే డాక్టర్ నేను అడ్వాన్స్ కడతా
నాకు ఏ విధంగా చేసిన కొడుకుని కావాలి డాక్టర్, కాలు మొక్కుతా డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నా ప్రయత్నం నేను చేస్తాను వెంకన్న, అంతా దేవుని దయ. సరే డాక్టర్. సరే సార్ మేడం పైసలు కట్టామన్నారు సార్ ఆపరేషన్కి. పేషెంట్ పేరేంటి? కిట్టు సార్, కిట్టువా? ఈ రసీద్ మేడం సార్ సార్ డాక్టర్ మేడం బిల్లు కట్టాను సార్, ఆపరేషన్ చేయాలి సార్, అన్నం పెడతాం మేడం, నా కొడుకు కావాలని మేడం. ఒక 10 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. బయట కూర్చో. సరే ఆపరేషన్ కావాల్సిన పైసలు కట్టిందిరా, నువ్వు ఏం కాదురా, నీకేం కాదు, నీకు నేను ఉన్నారా. సరే నాకు బాధపడదురా. ఏమో నాన్న, నేను బతుకుతా నాకు నమ్మకం లేదు. చెల్లికి అమ్మ కూడా లేదు. నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న. అట్లా అనకురా, నేను బతికించుకుంటారా. ఏమో నాన్న, నాకైతే నమ్మకం లేదు, నేను బతుకుతాను. ఆపరేషన్కి రెడీనా? రెడీ అన్నాను. డాక్టర్ గారు రమ్మంటున్నారా? సార్ మీరు అక్కడనే ఉన్నారు. సరే మేడం, జాగ్రత్త మేడం. పేషెంట్ రెడీగా ఉన్నారు. మీరు వెంటనే తీసుకుంటారు. ఎందుకు మేడం, నా కొడుకేం ఉండదు. వెంకన్న, నిన్ను ధైర్యం చేసుకోండి. ఎందుకు మేడం? నన్ను క్షమించండి వెంకన్న, నేను ఎంతో ప్రయత్నించాను, నాకు చిన్న ప్రాణం కనుక్కోలేకపోయింది. మీ అబ్బాయి చనిపోయాడు వెంకన్న. అట్లా అనగా మేము దానం పెడుతుంది మేడం, కాలు పడతాం మేడం, దానం పెడుతుంది మేడం, నా కొడుకు తింటుంది, మీరే కాపాడండి మేడం, ప్లీజ్ మేడం, దానం పెడతాం మేడం, నా ప్రయత్నం నేను చేశాను వెంకన్న. ప్లీజ్ మేడం, దానం పెడతాం మేడం, ప్లీజ్ మేడం, కాలు పడతాం మేడం. అయ్యో దేవుడా, సార్ బాడీ తీసుకో. అయ్యో. గిట్టు లేరా, గిట్టు గిట్టు గిట్టలే, గిట్టు గిట్టు అరే లేరా గిట్టు, ముందు మీ అమ్మగారి గిట్టు 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 అరే మీ దోస్తులు వచ్చిండ్రా గిట్టు, లేరా మీ దోస్తులు వచ్చిండ్రా గిట్టు గిట్టు, లేరా దోస్తులు వచ్చిండ్రా గిట్టు, లేరా కొడుకునేందుకు గిట్టు గిట్టు, లేరా గిట్టు గిట్టు, లేరా గిట్టు దోస్తులు వచ్చిండ్రా గిట్టు తీసుకెళ్ళండి.
వెలుగులు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పొగాకుతో తయారయ్యే హానికరమైన విష పదార్థాలు ఖైనిన్, గుట్కా, సిగరెట్, తంబాకు లాంటి అలవాటు వలన ఒక కుటుంబంలో ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఆ కుటుంబంలో తండ్రి కొడుకులు దూరమయ్యారు. ఆ కూతురు అనాథగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో రాకూడదంటే పొగాకును వీడుదాం, మన కుటుంబాన్ని మనమే కాపాడుకుందాం. పొగాకును వీడుదాం, మన కుటుంబాన్ని మనమే కాపాడుకుందాం. పొగాకును వీడుదాం, మన కుటుంబాన్ని మనమే కాపాడుకుందాం. మీరు పార్చేది సిగరెట్నే కాదు, జీవితాన్ని. మీరు పార్చేది సిగరెట్నే కాదు, జీవితాన్ని. స్మోకింగ్ కి నో చెప్పు, ఆరోగ్యానికి yes చెప్పు. స్మోకింగ్ కి నో చెప్పు, ఆరోగ్యానికి yes చెప్పు. స్మోకింగ్ కి నో చెప్పు, ఆరోగ్యానికి yes చెప్పు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer.